ప్రయాణం ప్రారంభించి వారు మధ్యలో ఎక్కడికి వెళ్ళారంట? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. అక్కడ వారు మార్గము తప్పిపోయారు. హేరోదు రాజు ఏమంటున్నాడంటే, చూడండి మత్తయి సువార్త 2:21 ఉంటుంది. అక్కడ హేరోదు రాజు ఏమంటున్నాడు తెలుసా? రాజుని హేరోదు దినములందు యూదాయ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి దేవుణ్ణి ఆరాధించుటకు ప్రయాణమయ్యారు. 3వ వచనంలో మనం చూసినప్పుడు హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడి ఏమని? ఈ లోక విధంగా ఆలోచన చేసి మరి ఇంకొక రాజు వచ్చాడు మనల్ని ఏలుబయట చేయటానికి. అయ్యా, నేను కాక మరొక రాజు పుట్టాడు, నా సింహాసనంని తీసేసుకుంటాడు, నా అధికారాన్ని ఆయన తీసేసుకుంటాడు అని హేరోదు రాజుతో ఉన్నటువంటి వారందరూ కూడా ఏమయ్యారు? కలవరపడ్డారంట. మరి ఆ సంగతి విన్నప్పుడు కలవరపడి మరి ఆ జ్ఞానులతో ఏమన్నాడో తెలుసా? చూద్దాం. మత్తయి సువార్త 2:6 చూడండి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిచి యూదుల రాజు పుట్టాడు అని ఎప్పుడైతే హేరోదు రాజు విన్నాడో ఆ జ్ఞానులతో, మీరు వెళ్ళి చూసి ఆ రాజు ఎక్కడున్నాడో నాకు తెలియజేయండి, నేను కూడా వచ్చి ఆరాధిస్తానని కపటముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు కూడా హేరోదులు లేరు అనుకుంటున్నారా? ఈరోజు కూడా హేరోదులు ఉన్నారు. క్రైస్తవుల్ని సంహరించడానికి, క్రైస్తవ బోధకుల్ని సంహరించడానికి, క్రైస్తవ బోధకుల్ని పడగొట్టడానికి ఈరోజు కూడా హేరోదులు ఉన్నారు. కపటముగా వచ్చి క్రిస్మస్లో పాల్గొంటారు, కపటంగా వచ్చి క్రిస్మస్ ప్రసంగాలు చేస్తారు. కానీ యేసు క్రీస్తు సువార్తకి ఆటంకం కలుగుతుంటే ఎవరు అధికారపూర్వకంగా చర్యలు తీసుకోవట్లేదు. అధికారపూర్వకంగా సువార్తని చెప్పుటకు అనుమతి ఇచ్చట్లేదు. ఈరోజు కూడా హేరోదులు ఉన్నారు. ఆ రోజు ఉన్నటువంటి హేరోదులు ఈరోజు కూడా ఉన్నారు. క్రైస్తవ్యానికి, క్రీస్తుకి, క్రైస్తవులకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ఎదురుగా మాట్లాడుకోకుండా వారు కూడా కపటముగా ఆరాధిస్తున్నారు, కపటంగా ప్రసంగిస్తున్నారు, కపటంగా ప్రశంసిస్తున్నారు. లేదా అలాగ ప్రశంసించకపోతే అధికారులైనటువంటి వారు మరి క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నప్పుడు వారు ఎందుకు నోరు మెదపట్లేదు? క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు, మేమంతా మీకు అండగా ఉంటామని చెప్తారు. ఏదో